తొలి రోజుల్లో ఆయన శైలి గ్రాంధికం. తర్వాత నెమ్మదిగా జనవాడుక భాషలోనే రచనలు చేయాలని చెప్పారు. భాష విషయంలో ఆయన పాత అభిప్రాయాలతో ఉన్న రోజుల్లో కాదు, పాత రూపాలలో చేసిన సాహిత్య వ్యాసంగం, పాతపాలి టైటిల్తో అచ్చువేసిన సామాజిక అంశాలను కూడా వస్తువుగా తీసుకొని 12 పద్య ఖండికల సంపుటాన్ని ప్రచురించారు. కొత్తపాలి అంటూ మారిన అభిప్రాయాలతో రూపాలలో వ్యాస సంపుటి ప్రచురించారు. ఇందులో వ్యాసాలు దాదాపు ప్రజామిత్ర పత్రికలో వచ్చినవే. వాటిలో చిన్నయ్య సూరి బాల వ్యాకరణం భాషకు చేసిన అపచారం మీద రాసిన వ్యాసం వివాదాస్పదం అయ్యింది. తన అభిప్రాయాలేవి గాల్లో నుంచి పుట్టలేదని, ప్రతి అభిప్రాయానికి తాను రావడానికి పట్టిన సమయం, ప్రామాణికంగా తీసుకున్న విషయాలు అన్నిటినీ చాలా విపులంగా వివరించారు ఆయన. తనది ప్రధానంగా హేతువాద దృక్పథం. ప్రతిదీ ప్రశ్నించుకొని దాన్ని అన్వేషించి అధ్యయనం చేసి ప్రపంచానికి తాను తెలుసుకున్నది చెప్పడం మాత్రమే కాదు ఆయన నిశ్చిత అభిప్రాయం. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పరిశోధనకు 15 ఏళ్లు పట్టింది అన్నారాయన. ప్రతి పుస్తకం మనకు కొత్త విషయాన్ని నేర్పించేదే. ఎలా ఓ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఎలా అధ్యయనం చేయాలి, అధ్యయనానికి తీసుకోవాల్సిన ప్రాతిపాదిక ఏమిటి, ఇలా నడుస్తుంది. మన సమాజ గతిని, గమనాన్ని అర్థం చేసుకొని దాన్ని రచనారూపంగా జనం ముందు పెట్టడం వెనకాల ఆయన ఉద్దేశం. నేనింత చదివాను, ఇంత అధ్యయనం చేశాను అని చాటుకోవడానికి కాదు. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంకు సమాజం మారడం. పెళ్లితంతు ఎలా మొదలై ఎలా నడుస్తోంది, మహిళలకు మనం ఇస్తున్నట్టు చెప్తున్న గౌరవం నిజమైన గౌరవమేనా, ఇలా అనేక అంశాల మీద ఆయన రాసిన వ్యాసాలేవి తన జ్ఞానాన్ని చాటుకోవడానికి రాసినవి కాదు. నాకు ఈ సందేహం వచ్చింది, దాన్ని నివృత్తి చేసుకోవడానికి నేనిలా అధ్యయనం చేశాను. తద్వారా నాకు అనిపించిన విషయాలివి. వీటిలో ఏవైనా తప్పుంటే చెప్పవచ్చు. అలాగే అనవగాహన ఉండటంతో పాటు మరింత విస్తారంగా పరిశోధన చేసి ఉండాలనే సూచనలు కూడా చేయవచ్చు. అందుకు ఉపయోగపడే మార్గాలను సూచించవచ్చు. అలా నన్ను నేను అభివృద్ధి పరుచుకోవడం కూడా నా ఉద్దేశం అని చెప్పారు.